కొమరంభీం జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలలో 1వ వార్డు కౌన్సిలర్ విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థితో స్టార్ 9 ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొమరంభీం జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో మరి మొదటి వార్డ్ మెంబర్ కౌన్సిలర్ గా మరి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించడం పట్ల మనతో మాట్లాడేందుకు 1వ కౌన్సిలర్ ఉన్నారు. వారి విజయం పట్ల మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నా పేరు జాడి వినోద్ కుమార్, 1వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ నేను. అన్న మీరు ఏ విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిపిందారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఎట్లా ఫీల్ అవుతారు, అసలు గెలుపు పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ చెప్పాలంటే నా టీం, నా జనకాపూర్ ఉన్న యూత్, అంటే ఆల్ కమ్యూనిటీ నాకు పనిచేసిండ్రు. నా యూత్ వింగ్ ఉండడం వల్ల నేను ముందుకు వచ్చి ఈ గెలుపొందడానికి సహాయపడ్డాను. ఇంకా గ్రౌండ్ వర్క్ కూడా చాలా మంది చేసిండ్రు, వాళ్ళ పేరు చెప్పలేను ఎందుకంటే ఒకటి ఊళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా తేడాలు వస్తాయి. అరే అతను సపోర్ట్ చేసిండు, ఈ నాకు చేయాలంటూ పేరు రావద్దని గ్రౌండ్ వర్క్ చాలా వర్క్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా యూత్ చాలా థ్యాంక్ చెప్పుకోవాలి నేను. అదే మీరు బీఫామ్లను పక్కన పెట్టి మరి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందడం పట్ల మీరు ఏ విధంగా? దీన్ని చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పార్టీలోనే కూడా నేను థర్డ్ పొజిషన్కి సెకండ్ పొజిషన్ తెప్పించిన అంటే ఇది నా జనకాపూర్ ప్రజలు నన్ను నమ్మిండ్రు. నాకు నేను వాళ్ళకి మాట ఇచ్చినా నీకు ఈ గ్రామానికి నేను అభివృద్ధి చూపిస్తా అని, అందుకే వాళ్ళు నమ్మి ఈ పెద్ద పెద్ద పార్టీలను పక్కన పెట్టి నాకు అవకాశం ఇచ్చిన నేను ఈ గ్రామ ప్రజలకు చాలా థ్యాంక్ చెప్తున్నాను. అసలు మీ యొక్క వార్డు అభివృద్ధి పైన మీరేం చేయదలుచుకున్నారు? గతంలో ఇచ్చిన హామీలను మీరు ఏ విధంగా నెరవేర్చాలనుకుంటున్నారు, ఎట్లా నెరవేర్చాలనుకుంటున్నారు, దాని ప్రణాళిక ఏంటిది, ఏ విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఊర్లో ప్రచారప్పుడు తిరిగేటప్పుడే కొన్ని సమస్యలు మేము రాసుకున్నాం. నా యూత్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ ఏరియాకి వెళ్ళామంటే ఈ ఏరియాకి సమస్య ఉంది, మనం గెలిచినప్పుడు దీని మీద ఫోకస్ పెట్టాలని. ఇక్కడ రోడ్లు లేవు సరిగ్గా, డ్రైనేజ్ సిస్టమ్ అయితే అసలే లేదు, ఇటు మా పోషమ్మ కాలనీకి దారి లేదు, మళ్ళీ బైపాస్ పోయే దారి ఉంది, అటు వాగు పోయే దారి లేవు, బంగ్లా నుంచి అటు శ్మశాన వాటికలు లేవు. మెయిన్గా మా మైనార్టీ వాళ్ళకి కానీ మా ఎస్సీ వాళ్ళకి కానీ శ్మశాన వాటికలు లేవు. వాటి మీద చాలా దృష్టి పెట్టినాం అన్న మేము. ముందస్తుగా మరి మీరు భవిష్యత్తులో మరి ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటారు? ప్రస్తుతానికి అయితే మీరు ఏ పార్టీలో కొనసాగాలనుకుంటున్నారు? నేనైతే నిన్న జరిగిన ఎలక్షన్లలో నేను కాంగ్రెస్ పార్టీకి చైర్మన్కి మద్దతు ఇచ్చిన నేను, కానీ అది తెలియకుండా మా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్ చేయడం ఇది చాలా దురదృష్టకరం. రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసి రూలింగ్ మా ఉన్న గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు తోడ్పడతారని నేను పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, రూలింగ్ పార్టీ వాళ్ళకి. మీరు అంతిమంగా మీకు నమ్మి ఓటేసిన ప్రజలకు మీరు ఎలాంటి సందేశం మీద తెలుసుకున్నారు? నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నేనైతే మోసం చేయలేదు ఎవరిని. నేను చెప్పిన మీకు ఎవరైనా ఇల్లు లేవు ఇల్లు ఇస్తాను చెప్పిన, ఈ గ్రామానికి అభివృద్ధి ఏం కావాలో అన్నీ రాసుకున్నాం. నా యూత్ ఎవరు ఉన్నారో ప్రతి వాడ మీద తిరుగుతాం. ఈ యొక్క వారం తర్వాత ఒక్క రౌండ్ వేస్తాం మేము ప్రతి వాడవాడికి. మేము గెలిచినప్పుడు వస్తామని చెప్పినాం వాళ్ళకు, వచ్చి వాళ్ళ సమస్యల మీద పోరాడతామని రెడీ ఉన్నామన్న. ఇది మేము హామీ ఇస్తున్నాం, పక్కా తీరుస్తాం. ఇప్పుడు మీరు ఎన్నికల సమయంలో మరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి గెలిచి ఈరోజు పార్టీలో జాయిన్ అయి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు ఏ విధంగా సాధ్యం, ఎలా సాధ్యం? ఇక్కడ ఏంటంటే వినోద్ అంటేనే కాంగ్రెస్ మనిషి అని అందరూ తెలుసు, రెబల్ టికెట్ రాలేదు కాబట్టి రెబల్ వేసిన అందరూ తెలుసు. నేను ఒక ఇందులో కమిటీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నాకు టికెట్లో గందరగోళం జరిగింది, ఓకే అది పక్కన పెడితే నాకు పార్టీ పరంగా కూడా చాలా సపోర్ట్ చేసిండు. ఇండిపెండెంట్గా వేసినందుకు, రెబల్ వేసినందుకు సర్వేలలో కూడా నా పేరు వచ్చింది. సో ఎట్లా నేను గెలుస్తున్నాను నమ్ముడే కాబట్టి నన్ను వాళ్ళు ఎవరే ప్రెషర్ చేయలేదు, ఇండిపెండెంట్ గెలిచిరా అన్నట్టు ఉండేవాళ్ళు. అందుకే నేను పార్టీ మద్దతు ఇస్తున్నా, పార్టీకి సపోర్ట్ చేస్తాను నేను కూడా. ఓకే అన్నది. ఇదండి 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి మరి కాంగ్రెస్ పార్టీలో మరి కొనసాగుతూ మరి ప్రజాసేవే నా సేవ అని చెప్పిన సందర్భం. కొమరంభీం జిల్లా స్టార్ 9 స్టాఫ్ రిపోర్టర్ సతీష్ గౌడ్.